రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది శాసనసభలో. జనరల్గా మనందరికీ తెలిసినది, మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే మన కోసం ఏ సంక్షేమాన్ని అందిస్తుందో, ఏ అభివృద్ధిని చేస్తూ ఉందో, ఈ నాగరికత ప్రపంచంలో మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని చెప్పి మనంతా ఎదురు చూస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్, 5 బడ్జెట్లు పెడతారు వాళ్ళు, ఏ ప్రభుత్వమైనా. చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకుల సన్నిహితముతో, మిత్రత్వముతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది 3వ బడ్జెట్. ఇంకా 2 పెడతారు వాళ్ళు. ఈ 3వ బడ్జెట్ కూడా మీరు ఆశించినట్టు, మేము ఆశించినట్టు మీ కొరకు ఆ బడ్జెట్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకుంటే మెరుగైనటువంటి మీ జీవన ప్రణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు. ఆద్యాంతం ఆ బడ్జెట్ను మనం చదవగలిగితే, చూడగలిగితే అందులో కనిపించేది కోతలు కనపస్తాయి, వాతలు కనపస్తాయి, కూతలు కనపస్తాయి. ఇంతే. ఏంటి ఈ కోతలంటే, లాస్ట్ సంవత్సరం ఒక 5 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి ఒక 70 లక్షల మందికో 72 లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక 5 లక్షల మందిని కోసినారు చూడి. ఇది కోత. రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే, ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే, పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి ఇచ్చే దాంట్లోనూ కోతలే, గ్యాస్ సిలిండర్స్ 3 సప్లై చేసే దాంట్లోనూ కోతలే, 16 రకాల సర్వీసులు ఉంటే 6 రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే. ఇవి కోతలు. ఇక వాతలే ఉన్నాయి. కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి. ఇది పెద్ద వాత మీకు ప్రతి నెల. ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇది వాతే. చెప్పుకుంటూ పోతే వాతలు చాలా ఉన్నాయి. బడ్జెట్ అంతా ఏముందంటే కన్నా కోతలుండాయి, వాతలుండాయి, కూతలుండాయి. ఇంత తప్పితే దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే గత 2 రోజులుగా మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. బడ్జెట్ మీద మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు డిబేట్స్లలో. మరి ఒక్క మంత్రి కానీ, ఒక్క విప్పు కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ బయటికి వచ్చి ఇదిగో మీరు చెప్తూ ఉండే బడ్జెట్ మీద మీరు మాట్లాడుతూ ఉండే మాటలు తప్పు, మేము ఇది చేసినాం ఈ 2 సంవత్సరాలు, ఈ బడ్జెట్లో ఇది పెట్టగలిగినాం అని ఒక్కరు కూడా మా విమర్శను ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, నేను చేయబోయే విమర్శకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా విమర్శించవచ్చు. మహిళలకు ఇస్తానని చెప్పిన 1500 రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా? మీరు చూపించగలుగుతారా? ఏ ఎమ్మెల్యేని సమాధానం చెప్పాలా? ఈ బడ్జెట్లో ఏముందంటే అప్పులు చేసే విధానం ఉంది. మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము అని చెప్పి లేదు. ఈ సంవత్సరంలో మేము అప్పులు ఎట్లా చేస్తాము, ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు అప్పులు చేస్తానని చెప్పి బడ్జెట్లో పెట్టినారు. ఈ అప్పులన్నీ ఎవరి నెత్తి మీద పెడతారు ప్రజలారా? మీ తలకింతని చెప్పి తల మీద పెడుతున్నాడు ప్రజలకు. ఒక్కొక్క తలకు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు చేసి, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు మీ నెత్తిన అప్పు పెడుతున్నాడు, బండ పెడుతున్నాడు. ఎవరు తీర్చాలి ఈ అప్పులు? తీరిస్తే మనం తీర్చాలా? మనం తీర్చకపోతే మన తర్వాత వచ్చినా మన బిడ్డలు తీర్చాలా? ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగకపోతే, సంపద సృష్టించకపోతే, నువ్వు సంపద సృష్టిస్తా అని చెప్పినా కదా పెద్దమ్మ కూడా, నువ్వు సృష్టించలేకపోయినావు కాబట్టి అప్పులు పెరిగినాయి, అప్పుల వడ్డీలు పెరిగినాయి. ఆ అప్పులని మా నెత్తిన పెట్టి నువ్వు పోతున్నావు. అన్నీ ఎకనామిక్గా నువ్వు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే, బోగస్.
ఈ 3 బడ్జెట్ల ఆధారంగా మనకు ఎవరికైనా కొంచెం జ్ఞానం ఉంటే అర్థం చేసుకుంటే 4-5 బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. 1, 2, 3 చూసిన తర్వాత 4-5 ఎట్లుంటుందంటే ఇంతకంటే దుర్మార్గంగా, ఇంతకంటే దారుణంగా ఉండబోతుంది. ఇక జరగబోయే 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము, ఎటువంటి సంక్షేమము, ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గమే ఉంది. దాదాపు 85-90 వేల గడపలు ఉన్నాయి. 2,50,000 ఓట్లు ఉన్నాయి. 1,25,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏముంది? ఏమీ లేదు. ఇప్పటివరకు సంక్షేమాలని చెప్పినట్టు వాళ్ళకి ఏమీ అందలే. అభివృద్ధి అయితే మా ఊళ్ళో ఏమీ జరగలే అభివృద్ధి మా ఊళ్ళో అయితే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను కట్టిన 5.5 కోటితో బస్టాండ్ కట్టినా. 5.5 కోటి కట్టిన బస్టాండ్కు 14 లక్షల రూపాయలు మోరీ కట్టుకోలేక ఇంకా ఓపెన్ చేయలే. మోరీ 14 లక్షల రూపాయల కల్వర్ట్ కట్టడానికి మీ శక్తి సాలక 2 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందే? నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి. 1 రూపాయి నిధులను మీరు కేటాయించిన దాఖలాలు లేవు. ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఏ నియోజకవర్గంలో కూడా మీరు చేసిన మోసానికి, మీరు చేసిన దగాకు ప్రజలకు రాబోయే భవిష్యత్తు కాలంలో 175 సీట్లకు మీరు 175 సీట్లు ఓడిపోకపోతే నన్ను అడగండి. మీరు మళ్ళా ప్రభుత్వం లేకన వస్తే ఈ రాష్ట్రంలో ఉండడు రాచమల్లు, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో ఉండడు మీరు కన్నా ప్రభుత్వం లేకొస్తే. ఎందుకంటే ఇంత మోసం పనులు చేసి, ఇంత దగా, ఇంత చీటింగ్ చేసిన మీరు మళ్ళా ప్రభుత్వం లేకొస్తే ఈ రాష్ట్రంలో ఉండడమే అనవసరం, ఈ రాష్ట్రంలో బతకడమే అనవసరంగా. ఎందుకంటే మీ గాలి సోకిన మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఇక్కడ మేము ఉండాలంటే కూడా అనవసరం. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.